క్రిస్మస్ అంటే ఏంటి, అసలు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, తర్వాత మూడో పాయింట్ ఏంటంటే నిజమైన క్రిస్మస్ మనం ఎప్పుడు జరుపుకుంటాం అనేది చెప్తాం. అయితే క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తును ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. ఇంకొక మీనింగ్లో చెప్పాలంటే క్రీస్తు పుట్టడం. మరి రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం, మామూలుగా క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే రెండో పాయింట్. మరి రెండో పాయింట్ ప్రకారం ఏంటంటే క్రీస్తు ఎందుకు పుట్టాడంటే పాపుల నుంచి పాపాన్ని వేరు చేయడం కోసం పుట్టాడు. మరి పాపుల నుంచి పాపాన్ని వేరు చేయడానికి పుట్టాడు కదా. మరి దానికి ఎగ్జాంపుల్ ఒకటి ఏం చేశామంటే, మనం ఒక చెట్టును నాటుకుంటాం. మరి చెట్టుని ఎందుకు నాటుకుంటాం, దాని నుంచి మంచి ఫలాలు వచ్చి తినడానికి నాటుకుంటాం. అలాగే దేవుడు కూడా మనల్ని నాటాడు, అంటే మనల్ని పుట్టించాడు. అంటే ఒక యాపిల్ చెట్టు అనుకున్నాం, మనం యాపిల్ చెట్టుని నాటుకున్నాడు. అయితే యాపిల్ చెట్టు నుంచి ఏం రావాలి, యాపిల్ పండు రావాలి, కానీ ముళ్ళు కాసేది వాటికి. మరి దేవుడు ఏం చేశాడు, ఆ ముళ్ళను కాస్తే మనం ఏం చేస్తాం, మనమైతే ఆ ముళ్ళ మొక్కని ఎమ్మడే కట్ చేసి పీకేస్తాం. కానీ దేవుడు అలా చేయలేదు, మళ్ళీ ఆ ముళ్ళకి యాపిల్ కాయించాలని చూశాడు అనమాట. ఆ విధంగా రెండో పాయింట్ ఎందుకంటే అంటే మన పాపం నుంచి పాపాన్ని వేరు చేయడానికి వచ్చాడనమాట. మరి మూడో పాయింట్ ఏంటంటే నిజమైన క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటాం. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటామంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు మాత్రమే జరుపుకుంటాం. మరి నిన్ను వలె నీ పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా, మనం చూద్దాం, ప్రేమించాం. ఉదాహరణకు ఒకసారి ధనవంతుడు వచ్చాడంటే దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే, నాకు నిత్య జీవం కావాలని అడిగాడంట. నిత్య జీవం అంటే ఏంటి, అసలు చావు లేకుండా ఉండడం. మరి నిత్య జీవం కావాలని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు నా వెంబడించు, నీకున్నటువంటి ఆస్తిని పేదలకు పంచిపెట్టమన్నాడ. మరి ఆ ధనవంతుడు ఏం చేశాడంటే తన ముఖాన్ని చిన్న చేసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించాలంటే ఆస్తిని పంచమన్నది కదా పేదలకి. మరి అతనికి అది ఇష్టం లేక వెళ్ళిపోయాడు అనమాట. మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చూపిస్తున్నాను. ఎంతో ఆనందించాం. మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచే అభివృద్ధిపరిచేటువంటి ఒక గొప్ప నాట్య మనం ఇంకా కొద్ది క్షణాలు అయిపోతున్నాం. ఆ నాట్య పేరు ఏంటంటే స్వస్థపరిచిన యేసయ్య, ఆశ్చర్యకరుడైన యేసయ్య అనేటువంటి ఒక పేరుతోటి ఈ యొక్క నాట్యం ప్రారంభించబోతున్నాం. ఆయన ఆశ్చర్యకరుడు ఎలా అయ్యాడో మనము తెర మీద చూద్దాం. ఇప్పుడు ఒక సంఘం ఉంటుంది, ఆ సంఘంలో ఒక
ఒక పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తుంటారు. ఆ వాక్యం ఆ పాస్టర్ గారు ఎలా బోధిస్తున్నారు ఇప్పుడు చూద్దాం. ఆశ్చర్యకరుడైన యేసయ్య గురించి సంఘాన్ని ఉద్దేశించి తన సందేశాన్ని మనకు అందిస్తారు. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమకరమైన క్రీస్తునందు ప్రేమైనటువంటి యేసు పరిశుద్ధ ప్రార్థనా మందిర వాసులకు దేవుని పేరిట నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి మాట ఒకసారి మీరు జ్ఞాపకం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. అక్కడ ఏమని రాయబడిందంటే దాదాపు ఒక ఇంచుమించు 750 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు పుడతారని, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఆయన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు అని మీ ముందు చెప్పడానికి నేనేం మాత్రం బాధపడలేదు, ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఆయన నిజంగా ఆశ్చర్యకరుడు అని మనము రుజువు చేయడానికి కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి మేలులు పొందుతున్నవారు, ఆశ్చర్యాలు చూసినవారు చాలా మంది ఉన్నారు. అలాగైతే ఈ రోజున ఈ ఆశ్చర్యకరుణ్ణి మీరు సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో. ఈ ఆశ్చర్యకరుని దగ్గరకు వచ్చి దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆ బైబిల్లో చెప్పబడింది, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు వచ్చి రక్షణ పొందుడి. ఎవరయ్యా మీరు? అయ్యా మా అబ్బాయి, మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి అండి. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి చెయ్యి కాలు పడిపోయింది. పుట్టుకతోనే ఈ రోగం వచ్చింది అయ్య గారు. ఇక్కడ ఏదో వాక్యం చెప్పేవాళ్ళు బాగు చేస్తారంట కదా, వాళ్ళు ఏదో చేస్తే మేము కూడా బాగవుతాడేమో అని తీసుకొచ్చినాం. ఆయన ఎవరో ఒక ఆయన తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని నిలబడి చేస్తారంట. మీ ఊరేనా?